హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో నేను మా పాపకి అక్షరాభ్యాసం చేయించిన వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మా పాప చాలా క్యూట్గా ఎంత బాగా కోఆపరేట్ చేసిందో. అక్షరాభ్యాసం చేయించిన రోజే పాపకి చెవులు కుట్టిద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. అంటే ఆ రోజు వసంత పంచమి మంచి రోజు కదా, అందుకని మేము అక్షరాభ్యాసం చేయించుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. బయట డిన్నర్ చేసేసి వచ్చేసాం. నైట్ టైంలో కుట్టించాను, ఎందుకంటే తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ సిటీకి బయలుదేరాలి అని చెప్పేసి. మా పాపని చెవులు కుట్టిద్దాం అని అంటే పాప కంటే ముందు నాకే టెన్షన్ స్టార్ట్ అయింది. ఎలా ఏడుస్తుందో, ఎలా తట్టుకుంటుందో ఏమో అని చెప్పేసి చాక్లెట్స్, బెల్లం, షుగర్ అలా తీసుకెళ్ళి కుట్టించాము. ఆయన ఏడుస్తూనే ఉంది చూడండి. ఒక చెవికి కుట్టిన తర్వాత కాసేపు గ్యాప్ తీసుకున్నాడు ఆ అంకుల్, హౌస్లో అంకుల్. తర్వాత కాసేపు చాక్లెట్ తిని మళ్ళీ నెక్స్ట్ ఇంకో చెవికి కుట్టాడు అంకుల్. ఆలోపు మేము తను ఏడుపు ఆపాలి అని చెప్పేసి ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఏడుస్తూనే ఉంది. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. అయినా ఏంటో ఈ చెవులు కుట్టించడం అంతా, అన్ని బాధలన్నీ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఉంటే బాగుంటుండే. చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడుతూ ఉండాలి కదా. మా పాప ఏడుస్తుంటే చూడండి, మా బాబు ఎలా చూస్తున్నాడు. వాడికి తెలీదు ఈ బాధ అసలు. చిన్న పిల్లల నుంచి బాధలు పడాల్సిందే మన ఆడవాళ్ళు. ఏంటో ఇది, ఆడవాళ్ళు బాధలు పడాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసి ఉన్నట్టుంది. ఏమైనా అంటే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ అని డైలాగులు వేస్తారు. అలా అనేసరికి గమ్మునుంటారు అని చెప్పేసి. ఏంటండి, మనకే ఉండాలా ఓర్పు సహనం? మగవాళ్ళకు కూడా ఉండాలి కదా. ఏమంటారు, అవునా కాదా? ఇంత చిన్న పాపని చూడండి, అసలు ఏడుపు వస్తుంది పాపని చూస్తుంటే. ఆ రోజైతే పాపని ఎత్తుకొని నేను కూర్చున్నాను, కానీ అసలు నా టెన్షన్ చెప్పలేను. ఘోరంగా టెన్షన్ అయ్యాను. ఎలా తట్టుకుంటుందో ఏమో, ఎలా అవుతుందో అని చెప్పేసి. కానీ చెవులు కుట్టిన తర్వాత ఎంత క్యూట్గా అనిపిస్తుందో చూడండి. చిన్న చిన్న గ్రీన్ కలర్ స్టోన్తో పెట్టించాను, చాలా బాగుంది. తర్వాత ఫొటోస్కి మంచిగా పోజ్ ఇస్తుంది. తర్వాత చెవులు కుట్టించిన తర్వాత గోల్డ్ స్మిత్ అంకుల్ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్తుంటే వాళ్ళతో జోక్ వేసింది మా పాప. అంటే కొబ్బరి, షుగర్ నేనే తీసుకుపోతాను అని చెప్పేసి అనగానే అసలు టెన్షన్తో అందరం ఇట్లా ఆమెను చూస్తూ ఉన్నామేమో. ఆమె మాటలకి నవ్వుకున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.